రాయలసీమ రాజకీయాల్లో మొన్నటి వరకు ఒక పేరు బలంగా వినిపించేది. కేవలం ఆయన సొంత జిల్లాలోనే కాదు, మొత్తం రాయలసీమలో ఆయన గీసిన గీతే వేదం, ఆయన చెప్పిందే శాసనం. అటువంటి వ్యక్తి ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్న సమయంలో అన్ని వ్యవస్థలను తన కనసన్నల్లో ఉంచుకున్న ఆయన ఇప్పుడు అదే వ్యవస్థల చేతిలో చిక్కుకుపోయారా, లేక కేసులు, దర్యాప్తు సంస్థల దాడుల భయం వెంటాడుతోందా? 170 రోజులు ఆయన కొడుకు జైలు జీవితం వారిని మార్చేసిందా, లేక ఆ మౌనం వెనుక మరేదైనా వ్యూహం ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. రెండు 2019 నుంచి 2024 ఈ 5 ఏళ్ల కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి ఒక సామ్రాజ్యంగా మారింది. మంత్రిగా ఆయన, ఎమ్మెల్యేగా తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీగా కొడుకు మిథున్ రెడ్డి. రాయలసీమలో వ్యాపారాలు, జిల్లాలలో సర్వాధికారాలు వారి చేతుల్లోనే ఉండేవి. ఏ ఫైలు కదలాలన్నా, ఏ కాంట్రాక్ట్ దక్కాలన్నా వీరి అనుమతి తప్పనిసరి. రాయలసీమ జిల్లాల్లోని ప్రతి అధికారి, ప్రతి వ్యవస్థ వీరి చుట్టూనే తిరిగింది. కానీ ఇప్పుడు ఆ చక్రం తిప్పే చేతులకు బేడీలు పడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను శాసించిన వారు ఇప్పుడు అదే అధికారం లేక నీరసించిపోయారా, లేక తమపై వస్తున్న అవినీతి ఆరోపణలతో సైలెంట్ అయ్యారా అనేది చర్చ ప్రజల్లో మాత్రం రకరకాలుగా నడుస్తుంది. ఏపీలో 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం మారగానే పెద్దిరెడ్డి ఫ్యామిలీపై కేసుల వరద మొదలైంది. ఇది కేవలం పగ తీర్చుకోవడం మాత్రమే కాదు, వారు చేసిన అక్రమాలకు లెక్కలు అడుగుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబెట్టడం అనేది సాధారణ ఘటన కాదు. ఇది చరిత్రను, అవినీతిని కప్పెట్టే కుట్ర. పోలీసు విచారణలో అది పెద్దిరెడ్డి అనుచరుల పనే అని నిర్ధారణ అవ్వడంతో ఆ కుటుంబానికి చుక్కలు కనిపిస్తున్నాయి. తిరుపతిలో పవిత్రమైన బుగ్గమఠం భూములను తమ పేరు మీద ఎలా మార్చుకున్నారు, అధికారుల బదిలీలు, బెదిరింపులు, భయం, ఇవన్నీ ఒక నెట్వర్క్లా ఎలా నడిపారో ఇప్పుడు బయటకు వస్తుంది. 490 కోట్ల విలువైన రహదారు పనులు అసలు పనులే జరగలేదు, కానీ బిల్లులు మాత్రం డ్రా అయ్యాయి. ఇది కేవలం అవినీతి కాదు, ఖజానా దోపిడి. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఆ దస్త్రాలను తవ్వుతుంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెమటలు పడుతున్నాయట. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఒకప్పుడు జైత్రయాత్ర చేసిన నేత. వైసీపీ గవర్నమెంట్లో జరిగిన మద్యం కుంభకోణం ఆరోపణలతో మిథున్ రెడ్డి 170 రోజుల పాటు రాజమండ్రి జైలు గోడల మధ్య గడపడం ఆ కుటుంబానికి ఒక పెద్ద షాక్. బయటకు వచ్చాక ఆయనలో కనిపించాల్సిన జోరు లేదు, ఇప్పుడు కనిపించడం లేదని ఆయన అభిమానులే చెబుతున్నారు. పాత రోజుల్లో కార్యకర్తలతో సందడి చేసిన మిథున్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? జైలు భయమా, లేక తదుపరి అరెస్టుల భయమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్, ఇసుక అక్రమ రవాణా బయటకొచ్చాయి. ఇక ఈడీ సైతం ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈడీ దాడులు అంటే కేవలం కేసులు కాదు, ఆస్తుల జప్తు, అకౌంట్ల ఫ్రీజ్. ఇది పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఆర్థికంగా, రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీస్తుంది. చిత్తూరు జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి అని ఆదేశిస్తున్నారు. కానీ తమని నడిపించాల్సిన నాయకులు, జిల్లాలకు దిక్సూచిలా ఉండాల్సిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ మౌనంగా ఉంటే తాము ఏ ధైర్యంతో ముందుకు వెళ్తామని ఆ కుటుంబం సైలెంట్గా ఇంట్లోనే కూర్చుంటే రేపు క్షేత్రస్థాయిలో తమని ఎవరు కాపాడతారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ మౌనం వల్లే జిల్లాల్లో వైసీపీ కేడర్ చెల్లాచెదురు అవుతుందని అంటున్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు నాయకులు అండగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని కేడర్ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ మౌనం వెనుక ఉన్నది రాజకీయ వ్యూహం కాదు, అక్రమాల భయం అంటూ కూటమి పార్టీల నేతలు మాట్లాడుతుంటే వారికి ధీటుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో పెద్దిరెడ్డి కుటుంబం, ఆ వైసీపీ పార్టీ ఉందని తెలుస్తుంది. అధికారం ఉన్నప్పుడు ప్రజలను, వ్యవస్థలను ఏడిపించిన వారికి ఇప్పుడు కాలం రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. పెద్దిరెడ్డి మౌనంగా ఉంటే కేసులు ఆగిపోతాయని వారు భావిస్తున్నారేమో, కానీ
చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి పార్టీలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా లేక మళ్ళీ పుంజుకుని వస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు గీసిన గీతే గీత కాదు, వ్యవస్థ గీసిన గీతే దాటితే ఎవరికైనా శిక్ష ఇలా తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.